మీ అందరికీ తెలుసు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తుంది. విశాఖ ఉక్కే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడున్న విశాఖపట్నం చెందిన శాసనసభ్యుల నాయకులు కూడా తెలుసు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలుగుతామా, సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది సాధించుకోగలుగుతామా అని సందేహాలు మనలోనే ఉండేది. అలాంటిది వేదిక మొన్న కేంద్ర మంత్రులు పెమ్మసాని గారు కానివ్వండి, అటు రాము కానివ్వండి, ఎస్ ఇది సాధించుకోగలుగుతాం, మాట్లాడదాం, పోరాడదాం అని చెప్పారు. కేంద్రంలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారిని అర్ధరాత్రి 12 కలిసి, ఇప్పుడు కూడా ఆ ఫోటో మా దగ్గర ఉంది, విశాఖ ఉక్కు గురించి చర్చించారు. వదిలిపెట్టలేదు, ఇది మాకు కాపాడుకోవాలి, ఒక సెంటిమెంట్ మాకు ఇదని చెప్పి. కేంద్రంలో మనం బలపరిచిన ప్రభుత్వం ఉంది కనుక, మన ప్రభుత్వం ఉంది కనుకనే విశాఖ ఉక్కుని ఈరోజు కాపాడుకోగలిగినాం, రైల్వే జోన్ సాధించుకోగలిగినాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ కూడా తీసుకురాబోతున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు ఈరోజు వేగంగా ముందరికి నడుస్తున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇది రాజధాని అని చెప్పలేదు, ఒకే ఒక అమరావతికి చెప్పారు. అది ఎందుకు జరిగిందంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది. పోలవరానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం, ఆగిపోయిన పనుల్ని వేగంగా ఈరోజు మనం ముందరికి తీసుకెళ్తున్నాం.